అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను అరుణాచల్ వెళ్తానండి. అరుణాచల్ గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాను నేను. సో బస్ కోసం వెయిటింగ్ అనమాట. జయంట్ దగ్గర వచ్చాను. సో జయంట్ దగ్గర నుంచి బస్ కోసం వెయిటింగ్. బస్ వచ్చిందంటే స్టార్ట్ అవుతానండి. సో మనకి ఇప్పుడు ఎప్పుడైనా కానీ అరుణాచల్ బుక్ చేసుకున్నట్లయితే మనకి అక్కడ చూడండి 7:11 దగ్గర వచ్చి ఆపుతాడు బస్సు. 7:11 దగ్గర వచ్చి ఆపుతాడు. 7:10, 7:11 దగ్గర ఆపుతారనమాట బస్సు. సో ఇప్పుడైతే నేను బస్ కోసం వెయిటింగ్ అండి. ఇది జయంట్ దగ్గర ఉన్నాను ఇప్పుడు నేను. నాకు ఇది వచ్చి వన్ వే 2300 రూపీస్ పడింది. వీకావేరి. ఇది జర్నీ మొత్తం డీటెయిల్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది నేను థర్డ్ టైం వెళ్తాను అరుణాచలానికి. నేను ఎక్కే బస్సు అయితే ఇదండి, వీకావేరి. సో ఈ బస్సు నాకు ఇప్పుడు 4:30కి రావాల్సిన 4:45కి వచ్చిందనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడే మేము అరుణాచలంకి వచ్చేసానండి. సో నేను బస్సు ఎక్కాక కాసేపు తర్వాత నేను పడుకునేసానండి. ఎందుకంటే అప్పటికే నాకు లేట్ అయింది. అది కాకుండా నేను కంటిన్యూ ట్రావెలింగ్ చేయడం వల్ల నేను పడుకునేసాను. సో ఇది అరుణాచలం అండి. సో ఇది అరుణాచలం మెయిన్ బైపాస్లో దింపేస్తారు అనమాట బస్సు. సో బైపాస్లో దింపేసిన తర్వాత ఇలా వస్తామన్నమాట. సో ఇలా మనం వచ్చినట్లయితే మనకి అరుణాచలం ఎంట్రన్స్లోనే మనకి రైల్వే స్టేషన్ ఉంటుందండి. అక్కడ కనిపిస్తుంది చూడండి, అది రైల్వే స్టేషను. సో మన ఫస్ట్ రైల్వే గేట్ అండి ఇది, మన జర్నీలో ఫస్ట్ రైల్వే గేటు. సో ఇలా క్రాస్ చేసుకుని ముందుకు వచ్చామన్నట్టు సిటీలోకి వస్తామండి. సో ఇది సిటీలోకి వచ్చేసాం చూడండి ఇప్పుడు మనం. సో ఇప్పుడు నాకు దగ్గర 7:30 అవుతుందండి టైము. మామూలుగా అయితే 6:30కి దించుతాడు, కాకుండా ఈరోజు 7:30కి దించాడు. ఎందుకంటే మనకు అక్కడే 1 అవర్ బస్ డిలే అయింది. మధ్యలో బస్ వచ్చి బ్రేక్ డౌన్ అయింది. ఇంజిన్ ఆయిల్ లీక్ అవడం వల్ల బ్రేక్ డౌన్ అయింది. సో అందువల్ల నీకు బస్సు ఒక 1.5 అవర్ డిలే చేశారు. అక్కడ నెక్స్ట్ సిటీలోనే డిలే అయిపోయిందండి. సో అందువల్ల లేట్ అయింది. సో ఇక్కడికి వచ్చాము. టెంపుల్కి వచ్చిన తర్వాత మనం ఇలా ఉంటుందండి. టెంపుల్కి ఇప్పుడు రైట్ సైడ్ ఉంది చూడండి, టెంపుల్ రైట్ సైడ్ ఇలా ఉంది. ఇక్కడ చూడండి మనకి లాడ్జ్ అని ఉంది. ఇక్కడ మనం ఫ్రెష్ అప్ అవ్వచ్చు. సో ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళొచ్చు. ఇది మెయిన్ రాజగోపురం అండి. సో ఇక్కడ మనకి మామూలుగా మొక్కుని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారనమాట. ఈ రాజగోపురం దగ్గర ఇలా మొక్కుంటారు. మనకి లోపల టెంపుల్ గోపురం దగ్గర మొక్కుని స్టార్ట్ అవుతారండి. మనకి ఏదైతే ఇక్కడ మొక్కుంటారో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. మళ్ళీ ఇక్కడికే వస్తారండి. మనకి గిరి ప్రదక్షిణ చేసుకోవాలంటే సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ కర్పూరం వెలిగిస్తారనమాట. సో అక్కడ కర్పూరం వెలిగించి స్టార్ట్ చేస్తారు. సో కర్పూరం వెలిగించి స్టార్ట్ చేసి ఇలా వెళ్తారనమాట. సో ఇలా మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతారు. ఇక్కడ మన కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని మనం ఇన్ కేసు అక్కడ ఇవ్వచ్చండి. ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుందండి. ఇలా వచ్చామంటే ఫస్ట్ ఇంద్రలింగానికి వస్తామండి. ఇంద్రలింగం సో మనకి టెంపుల్ బయట ఇలా ఉంటుందండి. ఇది టెంపుల్ అనమాట. సో మనకి టెంపుల్ లోపల ఉన్నారు చూడండి. అక్కడ కనిపించేది లింగం చూడండి. అక్కడ మనకి యాక్చువల్గా ఫోన్ లోపలికి వెళ్ళ చేయలేదు. సో అక్కడ కనిపించే లింగము ఇది ఇంద్రలింగం అండి. సో అక్కడ కనిపిస్తుంది చూడండి, అది మనకి కొండ అనమాట. సో అరుణాచల కొండ అక్కడ కనిపిస్తున్నది అరుణాచల కొండ అది. సో మనం ఇలా రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాము. సో అక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ కొండ ఉంది కదా, ఆ కొండ మొత్తం మనం రౌండ్ వేసుకొని రావాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రోడ్ మధ్యలో వినాయకుల వారు ఉన్నారు చూడండి. ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ నుంచి మనం రైట్కి వెళ్ళాలన్నమాట. ఇది సర్కిల్ చూడండి. మనం స్ట్రైట్కి వెళ్ళినట్లయితే తిరుక్కువలూరు అండ్ కలుక్కులూర్చి అనేదో ఊరు వెళ్తుందండి. సో ఇక బోర్డు చూడండి, మనకి ఇక్కడ సర్కిల్ వస్తుంది. మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సర్కిల్ వస్తుంది. సర్కిల్ నుంచి రైట్కి వెళ్ళాలి. గిరి ప్రదక్షిణ చేయాలనుకున్న వాళ్ళు సర్కిల్ నుంచి రైట్కి వెళ్ళాలి. సో ఇప్పుడు చూడండి, అక్కడ కనిపించేది మెయిన్ కొండ అనమాట. యాక్చువల్గా పైన కొండ చూడండి. ఇక్కడ నంది కనిపిస్తున్నారు చూడండి, నందివారు ఉన్నారు చూడండి. ఇక్కడ చెవులు అన్నీ ఉన్నారు చూడండి, నందివారు ఇక్కడ కొండ మీద. సూపర్ అసలు. సో ఇలా దాటుకొని ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక టర్న్ వస్తుందండి. ఈ టర్న్ దగ్గర మనం లెఫ్ట్కి వెళ్ళాలి. ఈ టర్న్ చూడండి, ఈ టర్న్ దగ్గర లెఫ్ట్కి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సర్కిల్ దాటిన తర్వాత ఫస్ట్ సర్కిల్ రైట్ తీసుకోవాలి. ముందుకు వచ్చిన తర్వాత సెకండ్ సర్కిల్ లెఫ్ట్ తీసుకోవాలి. సెకండ్ వచ్చే సర్కిల్ లెఫ్ట్. సో ఇక్కడ చూడండి, ఇది మనకి టోటల్ మ్యాప్ చూడండి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ వచ్చాను. సో మనకు అన్ని లింగాలు ఉన్నాయి చూడండి. ఏ లింగాలు ఎక్కడెక్కడ అనేది ఉన్నాయి చూడండి. ఆ రెడ్ మార్క్ ఉండేది ఆ ప్లేస్కి వచ్చినట్టు అనమాట. 1 కిలోమీటర్ వచ్చినట్టు అనమాట. ఏ లింగం దగ్గరికి వస్తే ఆ లింగం దగ్గర మనకు ఆ ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఒక టెంపుల్ లోపలికి వెళ్తాం, అందువల్ల అక్కడ ప్లేస్ ఉందన్నమాట. సో వినాయకుల వారు, ఇక్కడ వినాయకుల వారిని దర్శనం చేసుకొని మనం ముందుకెళ్ళి వెళ్ళామంటే మనకి అగ్నిలింగంకి వెళ్ళే దారి వస్తుందండి. ఇది అగ్నిలింగంకి వెళ్ళే దారి వస్తుంది అనమాట. సో
ఇలా ముందుకెళ్ళి అక్కడ కనిపిస్తుంది చూడండి బ్లూ బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బ్లూ బోర్డు నుంచి మనం ఆ సందు లోపలికి వెళ్తే అగ్నిలింగం దగ్గరికి వెళ్తామండి. ఇది మనకి సెకండ్ లింగం. మన మొత్తం లింగాల్లో ఇది రెండో లింగం అండి. ఇప్పుడు మనం అగ్నిలింగంకి వచ్చాం చూడండి, ఇది అగ్నిలింగం. సో ఇలా మనం లోపలికి వెళ్తే అక్కడ లాస్ట్లో ఉంటుందండి టెంపుల్, అగ్నిలింగం టెంపుల్ లాస్ట్లో ఉంటుందండి. సో ఇది అగ్నిలింగం అండి. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అగ్నిలింగం స్వామివారు. ఏ టెంపుల్లోకైనా కానీ ఫోన్స్ లోపలికి అలౌ చేయనివ్వరండి, బట్ ట్రై చేస్తాను, ఫోన్స్ అయితే అలౌ చేయనివ్వరు లోపలికి. సో మనకి ఇది అగ్నిలింగం చూడండి. సో మనం ఇలా అగ్నిలింగం దర్శనం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలండి. సో మనకి ఇక్కడ చూడండి, మా లక్ బాగుందండి. నాకు టోపీ అమ్మవారు కనిపిస్తుంది అక్కడ చూడండి. అమ్మవారు టోపీ అమ్మవారు కనిపిస్తారు చూడండి, టోపీ అమ్మవారు వెళ్తున్నారు ముందు. సో మనకు అంత సులభంగా అమ్మవారు కనిపించరనమాట. నాకు కనిపించింది ఈరోజు, నా అదృష్టం అనుకోవాలి, నాకు అనిపించింది ఆమె ఈరోజు. చూద్దాం ఏం జరుగుద్దో. చూడండి అమ్మవారు అక్కడ నడిచి వెళ్తున్నారు చూడండి, టోపీ అమ్మవారు. సో ఇప్పుడే మనం శ్రీ రమణాశ్రమం దగ్గరికి వచ్చామండి. అంటే ఇది మనకి శ్రీ రమణాశ్రమం ఏమన్నా అంటారంటే మామూలుగా ఇది శ్రీ రమణ మహర్షి ఆశ్రమం అంటారనమాట. మనం ఎలా వచ్చాము, సో ఇలా వచ్చి ఇలా వెళ్తామండి, లోపలికి వెళ్ళొచ్చు. ఇలా లోపలికి వెళ్తే రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళొచ్చు. లోపలికి ఫోన్ అలౌడ్ లేదు. సో ఇలా ఉందండి, బయట ఇలా ఉంటుందండి రమణ మహర్షి ఆశ్రమం, బయట ఇలా ఉంటుందండి. ఇది శ్రీ రమణ మహర్షి ఆశ్రమం అండి. సో ఇదండి మనకి రమణ మహర్షి రమణాశ్రమం అనమాట. సో నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను. ఆశ్రమం అయితే ఇలా ఉంటుంది, లోపలికి ఫోన్స్ అలౌడ్ లేదు. ఆశ్రమం అయితే ఇలా ఉంటుంది అనమాట. మనకి రమణాశ్రమం అయితే ఇలా ఉంటుందండి. సో ఇలా వచ్చాం మనం, ఇలా చేసుకొని మళ్ళీ మనం ఇలా వెళ్తాం అనమాట. ఇప్పుడు నేను యాక్చువల్గా 2వ టెంపుల్ కంప్లీట్ చేసుకొని 3వ టెంపుల్కి వెళ్తాను. మధ్యలో నాకు రమణ మహర్షి ఆశ్రమం కూడా వచ్చింది. ఆశ్రమం చూసుకొని నేను ఇప్పుడు వెళ్తున్నాను అనమాట, ముందుకు వెళ్తున్నాను. ఈరోజు అయితే ఎండ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉందండి. ఎండ అయితే మరి అంతగా అయితే లేదు, ఎండ అయితే కొద్దిగా మాదిరిగా ఉంది, కొద్దిగా సపోర్ట్ చేస్తుంది. ఆయన శివుల వారు ఉన్నారు కదండి, శివుల వారు మనల్ని సపోర్ట్ చేసి లాస్ట్ వరకు తీసుకెళ్ళి క్షేమంగా గిరిప్రదక్షిణ తీసుకొని వచ్చేస్తారు. గిరిప్రదక్షిణ చేయడం వల్ల లాభాలు ఏంటంటే, మనం ఏదైతే కోరికలు కోరుకుంటామో ఆ కోరికలు మనకు నెరవేరుతాయండి. అది ఒకసారి ఇక్కడికి ఎవరైనా వచ్చారనుకోండి, అది మళ్ళీ వస్తారు. నేను వితిన్ 1 yearలోనే లాస్ట్ నవంబర్ వచ్చానండి. చూడండి ఇక్కడ కొండను చూడండి, ఇది మెయిన్ కొండ చెప్పాను కదండి మీకు, ఇది మెయిన్ కొండ అనమాట. సో ఎవరైతే ఫస్ట్ టైం వస్తారో, నవంబర్లో వచ్చానండి నేను, నవంబర్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు రావాలనిపించింది, మళ్ళీ మార్చిలో వచ్చాను, మళ్ళీ నాకు రావాలనిపించింది. నేను నిన్న అనుకోకుండా బుక్ చేసుకున్నాను, నిన్న బయలుదేరాను, వచ్చేసానండి. ఇక్కడికి ఏంటంటే అండి, మనకి రావాలని రాసి పెట్టుంటే వస్తారండి. అది ఆయన శివుల ద్వారా పిలుస్తారనమాట, నువ్వు రా అని పిలుస్తారు. అలా రాసి పెట్టుంటే మనం ఇక్కడికి వస్తామండి. మనం అనుకోగానే వచ్చాము, మనకు రావాలి అని రాసి పెట్టుండాలన్నమాట. ఆయన పిలవాలి మన వల్ల, అప్పుడు మాత్రమే వస్తామండి. ఇప్పుడు మనం 3వ ప్లేస్కి వచ్చామండి. అంటే ఇప్పుడు మనం 3 kilometers వచ్చేసామండి. ఇక్కడ చూడండి బోర్డు ఉంది, 3 kilometersకి వచ్చాము. సో 3వ లింగం దగ్గరికి వెళ్తున్నాం అనమాట. యమలింగం దగ్గరికి వచ్చేసాము అనమాట. దగ్గర యమలింగం దగ్గరకు వచ్చేసాము. ఇది చూడండి మనకు బోర్డు ఉంది, అక్కడ రెడ్ సింబల్ కనిపిస్తుంది చూడండి, ఆ రెడ్ సింబల్ ఉండే దగ్గర మనం ఉన్నట్టు అర్థం. ఇప్పుడు మనం యమలింగం దగ్గర ఉన్నామండి. అంటే ఇప్పుడు మనం 14 kilometersలో 3 kilometers కంప్లీట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మన యమలింగం దగ్గరికి వచ్చేసామండి. ఇది 3వ లింగం, మన 3వ లింగం అనమాట. 3వ యమలింగం ఆడని చూడండి, 3వ యమలింగం తెలుగులో రాసా చూడండి కావాలంటే చిన్న లెటర్స్లో. సో ఇలా ఉంటుందండి టెంపుల్ లోపలికి వెళ్ళి ఒకసారి మనం దర్శనం చేసుకుందామండి. మనకి యమలింగం టెంపుల్ బయట ఇలా ఉందండి. టెంపుల్ లోపలికి అయితే ఫోన్స్ అలౌడ్ లేదు. సో మనకి టెంపుల్ లోపలికి అయితే ఫోన్స్ అలౌడ్ లేదు. అక్కడ ఐవారణ చూడండి, అది లోపల గర్భగుడి అనమాట. అది ఐవారణ లోపల గర్భగుడి అది. సో టెంపుల్ బయట అయితే ఇలా ఉంటుందండి, యమలింగం టెంపుల్ బయట ఇలా ఉందండి. మనం ఇలా యమలింగం దాటుకొని ముందుకు వచ్చిన తర్వాత ఒక 1/2 kilometer వచ్చిన తర్వాత మనకి ఇక్కడ డైవర్షన్ ఒకటి వస్తుందండి. బోర్డు చూడండి, ఇక్కడ బెంగళూరు వెళ్ళడానికి అండ్ వేలూరు కానీ ఇలా వెళ్ళడానికి బోర్డు చూడండి. ఇలా డైవర్షన్ వస్తుంది, డైవర్షన్ నుంచి రైట్ తీసుకోవాలండి. ఇలా రైట్కి వెళ్ళాలి. మన డైవర్షన్ నుంచి రైట్ తీసుకొని రైట్కి వెళ్ళాలండి. ఇదిగోండి మనం ఇప్పుడు డైవర్షన్ దగ్గరకు వచ్చేసాము. డైవర్షన్ నుంచి రైట్కి వెళ్ళాలండి. మనం ఇక్కడ ఏదైతే డైవర్షన్ ఉందో ఈ డైవర్షన్ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్ళామంటే ఇలా వెళ్ళొచ్చండి. ఇక్కడ చూడండి మనం ఇప్పుడు 4వ లింగం దగ్గరికి వెళ్తున్నాం. చూడండి అలా ఇలా డైవర్షన్ తీసుకొని ఇలా వెళ్ళారంటే మనకి ఎంట్రన్స్లోనే తీసుకోగానే ఎంట్రన్స్లోనే మనకి వినాయకుల వారు ఉన్నారు. వేములపురి విఘ్నేశ్వర అంట అండి, వేములపురి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంది.
మన టెంపుల్ ఇక్కడ దర్శనం చేసుకొని ఇలా ముందుకెళ్ళొచ్చండి. కానీ ఇక్కడ నుంచి అయితే మాత్రం రోడ్ చాలా బాగుంటుందండి. అంటే లొకేషన్ చాలా బాగుందండి. చుట్టూ చెట్లు, రెండు పక్కల చెట్లు ఉన్నాయి చూడండి. మనకి ఇక్కడ నుంచి బాగుంటుంది నడవడానికైనా. కానీ మనకి వెదర్ ఏంటంటే అండి కొద్దిగా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. కొద్దిగా నేచర్లో నడుస్తున్నట్టు సపోర్ట్ చేస్తుంది. మనం ఎంతసేపు నడిచినా కానీ మనకి ఇక్కడ ఉన్నంత వరకు ఏంటంటే అండి మనకు అలుపు అనేది ఏదనమాట. మనకి కాలు నొప్పి రావడం ఇలా అలుపు అనేది ఏదనమాట. శివుల వారు మనల్ని ప్రశాంతంగా మన గిరిప్రదక్షిణని ప్రశాంతంగా చేపించేస్తారు. మనకు అది అనుగ్రహం ఉండాలండి. అనుగ్రహం ఉంటే మనల్ని ప్రశాంతంగా మన గిరిప్రదక్షిణ. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్లీ 5 కిలోమీటర్స్ కంప్లీట్ చేసామండి. ఇప్పుడు మనం నైరుతిలింగం దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ చూడండి కదా, నైరుతిలింగం దగ్గరికి వెళ్తున్నాము. సక్సెస్ఫుల్లీ 5 కిలోమీటర్స్ కంప్లీట్ చేసామన్నమాట. సో అలా ముందుకెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుంది నైరుతిలింగం అనేసి వస్తుంది. మనం నైరుతిలింగం దగ్గరికి వచ్చేసాం. సో ఇలా మనం లోపలికి వెళ్తే నైరుతిలింగం లోపలికి వెళ్తామండి. ఇది నైరుతిలింగం ఎంట్రన్స్ అనమాట. సో ఇలా మనం లోపలికి వెళ్తే నైరుతిలింగం టెంపుల్ దగ్గరికి వెళ్తామండి. సో ఇది మనకి 4వ లింగం అండి. నైరుతిలింగం ఇట్స్ 4వ లింగం. మనకి యమలింగం తర్వాత నైరుతిలింగం అండి. నైరుతిలింగం మనకు 4వ లింగం అనమాట. సో అక్కడ కనిపిస్తుంది చూడండి, అది టెంపుల్. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందామండి. నైరుతిలింగం టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఇలా ఉందన్నమాట. ఇది ఎంట్రన్స్. ఇలా మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి మనం ఇప్పుడు మనం తిరునూరు అన్నమల్లయ్య టెంపుల్ దగ్గరకు వచ్చామండి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 8.2 కిలోమీటర్స్ లెఫ్ట్ అనమాట. ఇక్కడ నుంచి మనకి 8.2 కిలోమీటర్స్ లెఫ్ట్ ఉంది. సో టెంపుల్ ఇలా ఉంది చూడండి. టెంపుల్ దగ్గరకు వచ్చాము. మనం ఇప్పుడు 6వ లింగం దగ్గరకు వచ్చామండి. 6 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మేము వరుణలింగం దగ్గరికి వెళ్తున్నామండి. 7 కిలోమీటర్స్ ఉందండి. ఇంకా మనకి వరుణలింగం దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చే లింగం వచ్చి వరుణలింగం అండి. ఇప్పుడు మనం సూర్యలింగం దగ్గరకు వచ్చామండి. సూర్యలింగం దగ్గరకు వచ్చామండి. ఇప్పుడు ఇది సూర్యలింగం. ఇంకా మనకి గిరిప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి 8 కిలోమీటర్స్ లెఫ్ట్ అండి. ఇంకా మనకి 7.8 కిలోమీటర్స్ ఉందన్నమాట మన గిరిప్రదక్షిణ చేయడానికి, కంప్లీట్ అవ్వడానికి. ఇది సూర్యలింగం అండి. సూర్యలింగం దర్శనం చేసుకొని వద్దామండి లోపలికి వెళ్ళి. ఇది సూర్యలింగం లోపలికి వెళ్తారనమాట. సో అంటే ఇప్పుడు మనం హాఫ్ కంప్లీట్ చేసామండి. సో ఇప్పుడు మనం వరుణలింగం దగ్గరకు వచ్చామండి. సో ఇక్కడ కనిపించేది వరుణలింగం అనమాట. ఇప్పుడు మనం దగ్గర వరుణలింగం అంటే హాఫ్ వచ్చేసామండి. 7 కిలోమీటర్స్ వచ్చాము. వరుణలింగం దగ్గరకు వచ్చేసాము. సో మనకు అక్కడ చూడండి, చూడండి వరుణలింగం మనం చూడండి. మన దగ్గర వరుణలింగం వచ్చేసామండి. సో మనకి టెంపుల్ లోపల ఎలా ఉందండి, వరుణలింగం టెంపుల్ లోపల అక్కడ చూడండి, శివుల వారు చూడండి అక్కడ ఎలా చూడండి. ఇది వరుణలింగం అనమాట. సో ఎలా ఉంది టెంపుల్. ఇప్పుడే నేను ఇప్పుడు వాయులింగం దగ్గరకు వచ్చానండి. ఇదిగోండి వాయులింగం దగ్గరకు వచ్చాను. ఇంకా నాకు 5.6 కిలోమీటర్స్ లెఫ్ట్ అండి. సో ఈ లింగం తర్వాత నాకు 5.6 కిలోమీటర్స్ ఉందన్నమాట. వాయులింగం అనమాట ఇది. ఇదిగోండి వాయులింగం. సో టెంపుల్ ఇదండి, చిన్న టెంపుల్ అనమాట. ఇదిగోండి ఇదే వాయులింగం టెంపుల్ అని. మనం వాయులింగం చూసుకొని ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సర్కిల్ వస్తుందండి. సర్కిల్ నుంచి ఇలా రైట్కి వెళ్ళాలన్నమాట. ఇలా రైట్ అని చూడండి, ఎలా వెళ్ళాలి మనం. సర్కిల్ నుంచి రైట్కి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ నుంచి మనకి 5 కిలోమీటర్స్ ఉందండి. ఇదిగో చూడండి మనం ఎక్కడికి వచ్చాము. సో అక్కడ చూడండి ఇప్పుడు మనం దగ్గర 9 కిలోమీటర్స్ వచ్చామండి. ఇప్పుడు మనం 9 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే మనం వాయులింగం చూసుకున్నాం కదండి. వాయులింగం చూసుకొని ఇప్పుడు కుబేరలింగం దగ్గరికి వెళ్తున్నాం. కుబేరలింగం తర్వాత ఈశాన్యలింగం లాస్ట్ అండి. ఈశాన్యలింగం తర్వాత ఇంద్రలింగం మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది. సో ఈశాన్యలింగం తర్వాత ముందుకెళ్ళిన తర్వాత టు కంటిన్యూ టు మెయిన్ అనమాట, అది లాస్ట్ అండి. ఇది కూడా మనం ఇప్పుడు చంద్రలింగం దగ్గరకు వచ్చాము. ఇది చంద్రలింగం. మనకంగా గిరి ప్రదక్షిణ 4.8 కిలోమీటర్స్ ఉందండి. సో మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి ఇంకా 4.8 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు మనం చంద్రలింగం దగ్గరకు వచ్చామండి. ఇప్పుడే మనం కుబేరలింగం దగ్గరకు వచ్చామండి. కుబేరలింగం అంట.
కుబేరలింగం దగ్గరకు వచ్చాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవద్దాం అండి. ఎవరైతే ధనస్సు రాశి, సింహ, కన్య ఉన్నారో ఆ రాశి గల వాళ్ళకి ఇక్కడ చూడండి, ఏ రాశి వాళ్ళకి ఆ రాశికి సంబంధించిన శివులు అనమాట. ఇక్కడ చూడండి, ఇవి ఆ రాశులు. ఇవి చూడండి, మనకి రాశి ఫలాల ప్రకారం కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చివరికి వచ్చేసామండి లాస్ట్ టెంపుల్కి. ఇది వచ్చి ఈశాన్య లింగం. ఇది లాస్ట్ టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళిపోతాం. వచ్చేసి గాలిగోపురం దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. ఇలా గిరిప్రదక్షిణ చేసుకొని అక్కడ కనిపిస్తుంది చూడండి టెంపుల్, అది లాస్ట్ అనమాట. నాకు ఈరోజు గిరిప్రదక్షిణ కంప్లీట్ అవ్వడానికి 6.5 hours పట్టిందండి. లాస్ట్ టైం నాకు తక్కువ టైం పట్టింది, ఈసారి నాకు 6.5 hours పట్టింది నాకు గిరిప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి. సో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలండి. సో మేము ఇప్పుడే లోపలికి వచ్చానండి. సో లోపలికి వచ్చిన తర్వాత టెంపుల్ లోపల ఎలా ఉందో చూడండి. టెంపుల్ లోపల మనకి నేను ఇప్పుడు ఆఫ్టర్నూన్ అరౌండ్ 4:30 అవుతుంది నాకు ఇప్పుడు టైము. సో అందువల్ల కొద్దిగా నాకు రష్ ఉంది. ఇక్కడ మనకి 2 విధాల దర్శనానికి వెళ్ళచ్చు. ఒకటి వచ్చి 50 rupees దర్శనం, ఇంకొకటి వచ్చి ఫ్రీ దర్శనం. సో 2 దర్శనాలకు వెళ్ళచ్చు అనమాట. ఎలా వెళ్ళామన్నట్లయితే దర్శనంకి వెళ్ళచ్చు. అక్కడ మెయిన్ కనిపించేది వచ్చి మెయిన్ గుడి అండి. సో ఇది చూడండి, గోపురం చూడండి. గోపురం 4 ఎటు సైడ్ చూసినా 4 గోపురాలు ఉంటాయండి. 4 గోపురాలు ఒకేలా ఉంటాయి అన్నమాట. సో అండ్ అది కాకుండా మనకి ఎంట్రన్స్లోనే నందివారు ఉంటారు. సో మనకి మంత్కి ఒక్కసారి నందివారికి పూజ చేస్తారండి. సో ఆ పూజకి అటెండ్ అయితే మాత్రం చాలా మంచిది అంటారు. అది అయితే తప్పకుండా అటెండ్ అవ్వండి. అక్కడ కనిపించేది కోనేరండి. సో ఇప్పుడు ఈరోజు నాకు కొద్దిగా రష్ తక్కువ ఉంది, ఆఫ్టర్నూన్ టైం కాబట్టి రష్ కొద్దిగా చాలా తక్కువ ఉంది. లోపలికి వెళ్తే చెప్పలేను ఎంత ఉందని చెప్పలేను. సో నేను ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చానండి. లోపలైతే రష్ ఉంది, బయట రష్ లేదు, లోపల రష్ ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ అది స్వామివారు అండి, రైట్ సైడ్ అది అమ్మవారు అండి. సో ఇలా బయటకు రాగానే మనకి ప్రసాదాల కౌంటర్ వస్తుంది. అంటే మనకి ఇన్ కేసు మనం ప్రసాదాలు తీసుకోవాలనేది ప్రసాదాల కౌంటర్ వస్తుంది. సో ఇదండి అరుణాచలం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.